2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైసీపీ 11 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఎవరు ఎంత మెజార్టీతో గెలిచారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా పులివెందుల విషయానికి వస్తే ఇక్కడ నుండి మాజీ సీఎం వైఎస్ జగన్ పోటీ చేయడం జరిగింది. తన సమీప టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి మీద 61,687 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల కంటే దగ్గర 25,000 ప్లస్ ఓట్లు మెజార్టీ తగ్గడం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం. ఇక పొంగనూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ సీనియర్ రాజకీయ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేయడం జరిగింది. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయినటువంటి చల్లా రామచంద్రారెడ్డి మీద 6,095 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక తంబలపల్లి నుండి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. వైసీపీ తరఫున తన సమీప టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి మీద 10,103 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుండి వైసీపీ జెండా ఎగరవేశారు. ఇక మంత్రాలయం నుండి బాలనాగిరెడ్డి పోటీ చేయడం జరిగింది. తన సమీప టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి మీద 12,805 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుండి గెలవడం జరిగింది. ఇక రాజంపేట నుండి అమర్నాథ్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. తన సమీప టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం మీద 7,016 ఓట్ల మెజార్టీతో గెలిచి ఇక్కడ నుంచి వైసీపీ జెండా ఎగరవేశారు. ఇక బద్వేల్ నియోజకవర్గం నుండి దాస సుధగర పోటీ చేయడం జరిగింది. తన సమీప బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్ మీద 18,567 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక ఆలూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి విరూపాక్షి పోటీ చేయడం జరిగింది. తన సమీప టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ మీద 2,831 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక ఎర్రగొండపాలెం నుండి తాడిపత్రి చంద్రశేఖర్ పోటీ చేయడం జరిగింది. తన సమీప టీడీపీ అభ్యర్థి ఎరక్షన్ బాంబు మీద 5,200 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక దర్శి నియోజకవర్గం నుండి శివప్రసాద్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. తన సమీప టీడీపీ అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మి గారి మీద 2,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక అరకు నియోజకవర్గం నుండి మత్స్యలింగం పోటీ చేయడం జరిగింది. తన సమీప బీజేపీ అభ్యర్థి రాజారావు మీద 31,877 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేశారు. ఇక చివరిగా పాడేరు నియోజకవర్గం నుండి విశ్వేశ్వరరాజు పోటీ చేయడం జరిగింది. తన సమీప టీడీపీ అభ్యర్థిని గిడ్డి ఈశ్వరి గారి మీద 19,335 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విధంగా వైసీపీ పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది 2024 ఎలక్షన్స్ లో. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.